బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. బొబ్బిలిలో నిర్మాణంలో ఉన్న భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడిన శ్రీ చైతన్య యాజమాన్యం పూర్తి స్థాయి అనుమతులు లేకుండా 150కి పైన అడ్మిషన్లు తీసుకుంది. ఇంటర్ బోర్డు నుండి రావాల్సిన కాలేజీ కోడ్ లేకున్నా బొబ్బిలిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. బొబ్బిలిలో నిర్మాణంలో ఉన్న భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడిన శ్రీ చైతన్య యాజమాన్యం పూర్తి స్థాయి అనుమతులు లేకుండా 150కి పైన అడ్మిషన్లు తీసుకుంది. ఇక ఇంటర్ బోర్డు నుండి రావాల్సిన కాలేజీ కోడ్ లేకుండా బొబ్బిలిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. భార్గవ్, ఏదైతే విజయనగరం జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని అక్రమాలు అయితే చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి ఒక కొత్త శ్రీ చైతన్య కళాశాల బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేశారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా ఎటువంటి కోడ్ కానీ రాలేదు, ఎటువంటి అనుమతులు కూడా లేవు. అసలు పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా అందులోనూ నిర్మాణంలో ఉంటున్న భవనంలో ఎలా కళాశాలలో అక్కడ క్లాసులు నిర్వహిస్తున్నారంటూ, అడ్మిషన్ ఎలా ఇచ్చారంటూ కూడా విద్యా సంఘాలు ఒకవైపు ఆందోళన చేస్తున్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనంలో క్లాసులు ఎలా చెప్తారు, మా పిల్లలకి జరిగితే ఏంటి పరిస్థితి అంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.